రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఆర్కే బీచ్ లో గల్లంతైన ముగ్గురిలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. మృతురాలు సికింద్రాబాద్ కు చెందిన వసంతగా గుర్తించారు. మేనలుడి వివాహం కోసం వైజాగ్ ఫ్యామిలీతో కలిసి వచ్చారు వసంత. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆర్కే బీచ్ కు వచ్చారు. ఇక సముద్ర స్నానానికి వసంతతో పాటు మరో ఇద్దరు దిగారు. అయితే అలల ధాటికి ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో వసంత మృతి చెందగా మరో ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఆర్కే బీచ్ లో గల్లంతైన ముగ్గురిలో ఒకరైతే మృతి చెందారు. మరో ఇద్దరి కోసం ఎన్డీఆర్ బృందాలు గాలిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విశాఖ నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, అసలు ఏంటి ఇంకా ఇద్దరిని కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అధికారులు. మరి వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? సుబ్రహ్మణ్యం, ఏదైతే విశాఖలో ఆర్కే బీచ్ లో ఆహ్లాదకరంగా వాతావరణాన్ని గడపడానికి వచ్చినటువంటి ఒక కుటుంబంలో అయితే విషాదం నెలకొంది. హైదరాబాద్ కు చెందినటువంటి వసంత సాయికృష్ణారెడ్డి తల్లి కుమారుడు కూడా ఈ రోజు అంటే విశాఖపట్నంలో నిర్వహిస్తున్నటువంటి బంధువుల వివాహానికి హాజరయ్యారు. నేను సాయంత్రం వివాహం జరిగింది. ఈ రోజు ఇక్కడే ఉండి ఈ బీచ్ అంతా కూడా చూసి ఆనందంగా గడుపుదామని చెప్పి కూడా సాయంత్రం అయితే ఆ బీచ్ కి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో బీచ్ లో అలల తాకిడికి అయితే వసంత అదేవిధంగా కుమారుడు సాయికృష్ణ కూడా లోపలికి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఇక్కడే ఉన్నటువంటి బీచ్ లోనే ఉన్నటువంటి మరో యువకుడు అయితే వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో మహిళ వసంత అయితే అప్పటికే మృతి చెందడం జరిగింది. మరో యువకుడు కుమారుడు సాయికృష్ణ అయితే స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించడం జరిగింది. చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే వీళ్ళని రక్షించడానికి వెళ్ళినటువంటి మరో యువకుడు అయితే గల్లంతయ్యాడు. దీంతో మరింత విషాదం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులకి అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలకి సమాచారం అందించడంలో ఇక్కడికి వచ్చినటువంటి గజేతగాళ్ళు అయితే ముందుగా సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ చాలా శ్రమించి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ యువకుడి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. మరోవైపు అయితే సాయంత్రం కావస్తుంది, చీకటి కూడా పడిపోతున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఆ యువకుడు అయితే ఇంతవరకు ఆచూకీ లభించకపోవడంతో ఆ యువకుడు ఎవరి తాలూకా ఎక్కడి నుండి వచ్చాడు అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఏదైతే మహిళ మృతి చెందిందో ఆ కుటుంబంలో కూడా పూర్తిగా విషాదం. అంటే నిన్నంతా కూడా పూర్తిగా పెళ్లిలో ఆనందంగా గడిపినటువంటి ఆ కుటుంబం ఈ రోజు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఆ మహిళ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆ మహిళ మృతి చెందడంతో ఆమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా విషాదంలో ఉన్నారు. అక్కడ ఆర్కే బీచ్ అంతా కూడా ఒక విషాద వాతావరణంలో ఉంది. పోలీసులు అయితే ప్రస్తుతం రెస్క్యూ చేస్తున్నటువంటి గజేతగాళ్ళకి సహకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆసుపత్రిలో ఒక యువకుడు కూడా ఉన్నాడు. అదేవిధంగా ఒక మహిళ కూడా మృతి చెందింది. ఇప్పుడు ఎవరైతే ఆ సముద్రంలో గల్లంత అయినటువంటి యువకుడు ఉన్నారో ఆ యువకుడి కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు బ్రాహ్మణ్. ఎస్ రాజు, అలాగే ఇక మీరు చెప్పండి, ఇంతకు ముందు మీరు అన్నట్లు చీకటి పడుతూ ఉంది, ఇంకా కొంచెం ఆచూకీ కనుక్కునేందుకు కొంత చీకటి పడడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. నేపథ్యంలో ఎప్పటిలోపు మరో ఇద్దరి ఆచూకీ లభించే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పటికీ ఒకరు మృతి చెందారు, ఒకరు ఆచూకీ లభించింది. వాళ్ళైతే ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఒక యువకుడు ఆచూకీ అయితే లభించాల్సింది. ఆ ఒక యువకుడు ఎవరు అనేది అయితే ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే ఆ తల్లి కుమారుడు కూడా సముద్రం లోపలికి వెళ్ళిపోతున్న నేపథ్యం వాళ్ళని రక్షించడానికి స్థానికంగా ఉన్నటువంటి ఆ యువకుడు అయితే ప్రయత్నం చేశాడు. ఆ రక్షించే ప్రయత్నంలో గల్లంత అయ్యాడని చెప్పి తెలుస్తుంది. ఆ యువకుడి కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ యువకుడు